కొండగట్టు అంజన్న సాక్షిగా 6 గ్యారంటీలను అమలు చేశామని కాంగ్రెస్ నేతలు పచ్చి అబద్దాలాడుతున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. కొండగట్టు అంజన్న చాలా పవర్ఫుల్ అని, ఆయన సన్నిధిలో అబద్దాలాడితే దొంగ హామీలిచ్చిన కేసీఆర్ ఆయన కుమార్తె కవితకు ఏ గతి పట్టిందో కాంగ్రెస్ నేతలకు అదే గతి పడుతుందని హెచ్చరించారు. 6 గ్యారంటీలను అమలు చేశామని అబద్దాలాడుతున్న కాంగ్రెస్ ప్రతి మహిళకు ప్రతి నెల 2,500, రైతులకు 2 లక్షల రుణమాఫీ, 4,000 రూపాయల ఆసరా పెన్షన్, విద్యార్థులకు 5 లక్షల భరోసా కార్డు ఇస్తామని ఎంతమందికి ఇచ్చారో చెప్పాలని ప్రశ్నించారు. దమ్ముంటే కాంగ్రెస్ నేతలు నా ప్రశ్నలకు సమాధానం చెప్పాలి అంటూ సవాల్ విసిరారు. ఇప్పటి వరకు కరీంనగర్ లో కాంగ్రెస్ పార్టీకి అసలు అభ్యర్థి దొరకడం లేదని, బహుశా పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుండి తీసుకొస్తారేమో అని ఎద్దేవా చేశారు. నువ్వు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో నువ్వు 100 రోజుల్లో ఎంతమంది 6 గ్యారెంటీలు అమలు చేస్తామంటున్నావు కదా. ఈ వెంబలవాడ కొండగట్టు అంజన్న సాక్షిగా అమలు చేస్తున్నట్టున్నావు కదా. ఇలా కొండగట్టు అంజనకు 100 కోట్లు ఇస్తున్న కేసీఆర్ ఇయ్యకుండా వేడి అంటే అదే వీకెండ్ కేసీఆర్ బిడ్డొచ్చి యాగాలు పూజలు చేసి అధ్యక్ష ఇచ్చేస్తానని తిహార్ చేరిపోయింది. ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకుడు అదే కొండగట్టు అంజన దగ్గర మేమే హిందువులం, మేమే రాముని భక్తులం అంటున్నాం. ఏమనవలేదు. రాముడు అందరం ఒక్కలే కదా, రాముడు భక్తులు అంతా రాముడు భక్తులే. సంతోషం, ఒప్పుకున్నందుకు సంతోషం. అక్షింతలు తిట్టినందుకు, అక్షింతలు విమర్శించినందుకు, అక్షింతల పట్ల హేళన చేసినందుకు కనీసం ఆంజనేయ స్వామి విభించుకొని ఆశీర్వాదం ఇచ్చారు. చాలా సంతోషం, మంచిగా ఉండాలి, మాకు ఉద్దేశం లేదు. కానీ అదే అంత కొండగట్టు అంజన దగ్గరికి పోయి ఇదే నాయకుడు పోయి స్పష్టం చేయాలి.